మీరు చార్ట్స్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేస్తున్నారు. కానీ ఎగ్జాక్ట్ బ్రేక్ ఆర్ బౌన్స్ ఎక్కడ వస్తుందో తెలియకపోతే ఈ వీడియో మీకోసం. ఈ వన్ ఫ్రీ ఇండికేటర్ ట్రేడింగ్ వ్యూలో మీ గేమ్‌ని మారుస్తుంది. ఇది జస్ట్ లెవెల్స్ కాదు. వాల్యూమ్‌తో కన్ఫర్మ్ చేసి గ్రీన్, రెడ్ కలర్‌తో క్లారిటీ ఇస్తుంది. ఈ ఇండికేటర్‌ని మిస్ అయితే మీరు రోజులో గెలిచే ఎంట్రీస్ మిస్ అవుతాయి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అందరికీ తెలుసు. కానీ లెవెల్స్‌కి ఎగ్జాక్ట్ వాల్యూమ్ ఎంత ఉందో తెలిస్తే ఎంట్రీ డిసిజన్స్ 10x యాక్యురేట్ అవుతాయి అని మీకు తెలుసా? ట్రేడింగ్ వ్యూలో ఫ్రీగా దొరికే ఈ హిడెన్ ఇండికేటర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాత్రమే కాదు, లెవెల్ ప్లస్ వాల్యూమ్ 2 ఒకేసారి చూపిస్తుంది. సో మిస్ చేయకుండా ఈ వీడియోని చూడండి. ఈ వీడియో మీకోసం. సో ఇప్పుడు మన స్క్రీన్ మీద నిఫ్టీ ఉంది. నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్. ఓకే. సో ఇప్పుడు నేను ఇండికేటర్ని ప్లాట్ చేస్తాను. సో మీకు ఒక ఐడియా వస్తుంది ఇండికేటర్ ఎలా పనిచేస్తుంది అనేది. సో ఇప్పుడు మన స్క్రీన్ మీద ఇండికేటర్ ప్లాట్ అయింది. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ కనిపిస్తుంది విత్ ఆ కలర్. ఓకే, కలర్తో పాటు ఇక్కడ మనకి వాల్యూమ్ కూడా కనిపిస్తుంది. నేను జూమ్ చేస్తాను చూడండి. -3,47,29,513. సో ఇక్కడ బేస్డ్ ఆన్ ట్రేడింగ్ వ్యూలో అవైలబిలిటీ ఉన్న ఒక వాల్యూమ్, మనం యూజువల్గా వాల్యూమ్ ఇండికేటర్ మనం ప్లాట్ చేస్తే అక్కడ నంబర్ ఆఫ్ పొజిషన్స్ వాల్యూమ్ ఏం చూపిస్తుందో ఆ వాల్యూమ్ అనుసారంగా మనకి ఇక్కడ వాల్యూమ్ ప్లాట్ అయింది విత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్తో పాటు. సో ఇక్కడ ఈ ఇండికేటర్ ఉన్నప్పుడు యూ నో నీడ్ టు ప్లాట్ ఎనీ అదర్ వాల్యూమ్ బేస్డ్ ఇండికేటర్. సో ఇక్కడ మనకి వాల్యూమ్ కనిపిస్తుంది చూడండి, 5,26,04,895. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ బ్రేక్ అయిందనే ఒక ఇండికేషన్ కూడా ఇస్తుంది చూడండి. సో ఈ ఒక ఇండికేటర్ వచ్చి మనకి కలర్స్ కాంబినేషన్స్తో పని అవుతుంది. రెడ్ అండ్ గ్రీన్ లెవెల్స్ ఇవ్వడం జరుగుతుంది, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. అండ్ అగైన్ ఎక్కడెక్కడ బ్రేక్అవుట్ అవుతుంది అక్కడ మనకి ఇండికేషన్ ఇస్తుంది, మళ్ళీ వాల్యూమ్ ఇస్తుంది, ఎంత వాల్యూమ్ ఇక్కడ అక్యుములేట్ అయింది ఈ పర్టికులర్ జోన్లో. సో బేస్డ్ ఆన్ ద వాల్యూమ్స్ వీ కెన్ ప్లాన్ ఈ లెవెల్స్. అంటే బై అట్లో సెల్ అట్ ఐ. ఈ బై అట్లో సెల్ అట్ ఐకి మనం మేజర్గా చూడాల్సింది ఒకటి, అక్కడ ఉన్న వాల్యూమ్ బేస్ ఎంత ఉంది. రెండోది అక్కడ ఏ క్యాండిల్ ఫార్మేషన్ అవుతుంది. వెల్ అండ్ గుడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ హయ్యర్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్, మోర్ దెన్ 5-15 మినిట్స్ క్యాండిల్స్ మనం ప్రిఫర్ చేస్తే మనకి అది చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను చూడండి. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి వాల్యూమ్స్ చూపిస్తూ ఉంది. సో ఇది మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాత్రమే కాదు, పర్టికులర్గా మనకి కలర్ కాంబినేషన్స్తో పాటు వాల్యూమ్ ఇండికేషన్తో పాటు ఎక్కడెక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, సపోర్ట్ బ్రేక్ అయింది అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఉన్నది BTC USD 1 అవర్ టైం ఫ్రేమ్. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకి వాల్యూమ్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రెజెంట్ నేను వీడియో చేస్తున్నప్పుడు ఏం వాల్యూమ్ ఉందో ఆ వాల్యూమ్ ఇక్కడ మనకి అక్యుములేట్ అయింది ఈ పర్టికులర్ జోన్లో. ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి BTC USD పైకి వెళ్తుంది. సో బై అట్ లో యూజువల్గా సెల్ అట్ ఐ అనేది మనం కన్సిడర్ చేసేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ మాత్రమే. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మనకి ఎక్కడ ఒక యావరేజ్గా ఒక పర్టికులర్గా ఉన్న ప్లేస్లో ఎక్కడ మనం బై చేయొచ్చు, ఎక్కడ రివర్సల్ అవ్వచ్చు, లేదా ఎక్కడ మనకి కొంత అకామిడేషన్ అయ్యి కన్సాలిడేషన్స్తో బ్రేక్అవుట్ ఇచ్చి వెళ్తుంది అనేది మనకి తెలిసేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాత్రమే. ఇది ఈ పర్టికులర్ ఇండికేటర్ ప్రతి ఒక్క టైం ఫ్రేమ్లో పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి 5 మినిట్స్ టైం ఫ్రేమ్. రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, ఇక్కడ వచ్చి సపోర్ట్ బ్రేక్ అయిందనే ఇండికేషన్ చూపిస్తుంది. సో ఇండికేషన్స్తో పాటు ప్రతి ఒక్క టైం ఫ్రేమ్లో పనిచేస్తుంది అండ్ దెర్ ఇస్ నో ల్యాగ్. చాలా ఈజీగా మీరు ఏ ఒక ఇన్స్ట్రుమెంట్ అయినా చాలా ఈజీగా మీరు యూజ్ చేయొచ్చు. స్క్రిప్టో, ఫారెక్స్, యా స్టాక్, ఇండివిజువల్ స్టాక్స్ లేదా ఇండైసెస్ మీద కూడా యూ కెన్ యూజ్ దిస్. ఏ ఒక టైం ఫ్రేమ్ మనం స్విచ్ చేసినా చాలా క్లియర్గా పనిచేస్తూ ఉంటుంది. చూడండి, ఇది ఇథేరియం 1 అవర్ టైం ఫ్రేమ్. సో మేజర్గా ఈ పర్టికులర్ ఇండికేటర్లో అస్సలు ఈ సెట్టింగ్స్ అస్సలు ఏమీ లేదు. యూ నో నీడ్ టు డూ ఎనీ సెట్టింగ్స్. మనం వెళ్ళాల్సింది ఇండికేటర్ సెక్షన్లో యూ నీడ్ టు టైప్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐ వాల్యూమ్ బాక్సెస్. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐ వాల్యూమ్ బాక్సెస్. డెవలపర్ వచ్చి చార్ట్ ప్రైమ్. 22.6K ఫాలోవర్స్ ఉన్నారు ఈ పర్టికులర్ ఇండికేటర్కి. దిస్ ఇస్ ద ఇండికేటర్. మీరు చేయాల్సింది జస్ట్ ఇంతే, ఫేవరెట్ చేసుకోండి. మీ ఫేవరెట్ లిస్ట్లో ఉంటుంది. 1 క్లిక్ మన స్క్రీన్ మీద ఉంటుంది. సెట్టింగ్స్ వెళ్తే ఇక్కడ మేజర్గా మనకి ఎలాంటి సెట్టింగ్స్ లేదు. కలర్స్ ఉన్నాయి. రెసిస్టెన్స్ యాజ్ సపోర్ట్ ఓల్డ్, సపోర్ట్ యాజ్ రెసిస్టెన్స్ ఓల్డ్, సపోర్ట్ ఓల్డ్, రెసిస్టెన్స్ ఓల్డ్ కూడా బై డిఫాల్ట్ సెట్టింగ్స్ అలాగే ఉన్నాయి. లుక్ బ్యాక్ పీరియడ్ 20 ఉంది. డెల్టా వాల్యూమ్ ఫిల్టర్ 2 ఉంది. అడ్జస్ట్ బాక్స్ విత్ విడ్త్ 1 ఉంది. మీకు ఏమైనా ఇది కొంత ఆల్టరేట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ యువర్ ట్రేడింగ్ స్టైల్. మీ ఒక ట్రేడింగ్ స్టైల్ అనుసారంగా మీరు ఏమైనా దీన్ని ఆల్టరేట్ చేయాలనుకుంటే యూ కెన్ ఆల్టరేట్ ఇట్. ఈ పర్టికులర్ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఆల్టరేట్ చేయడానికి ఆప్షన్స్ ఉంది. యూ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ బేస్డ్ ఆన్ యువర్ అనాలిసిస్, యువర్ ట్రేడింగ్ స్టైల్. సో
ఇది మన స్క్రీన్ మీద ప్లాట్ అయింది విత్ వాల్యూమ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ విత్ వాల్యూమ్తో చూపిస్తుంది. మీ ఒక ఇన్స్ట్రుమెంట్స్తో దీన్ని చెక్ చేసి కమెంట్ చేయండి, ఇది ఎలా ఉంది, మీకు ఎలా పనిచేస్తుందా, మీకు ఈ పర్టికులర్ మీ ట్రేడింగ్ స్టైల్కి ఇది సూట్ అవుతుందా లేదా అనేది ఒక విషయాన్ని నాకు కమెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఐ రిక్వెస్ట్ 15 to 20 minutes ఈ పర్టికులర్ ఇండికేటర్తో టైం స్పెండ్ చేసి చూడండి, మీ ఒక స్టాక్స్తో అనలైజ్ చేసి చూడండి ఎలా పనిచేస్తుంది అనేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్.